ఒక వివాదాలని సులభంగా పరిష్కరించుకోవడం కోర్టుల దాకా వెళ్లాల్సిన అవసరం లేకుండా అన్న విధానమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. అంటే దాంట్లో మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాతన దాని మీద ఏదన్నా వివాదం వస్తే అధికారే తేల్చేస్తారు. మనం కోర్టుకు వెళ్ళిన కోర్టు అధికారికి నోటీస్ ఇస్తుంది, అధికారి మళ్ళీ దానికి ఆన్సర్ చెయ్యాలి. ఇదంతా తతంగం. దానికంటే ముందే అధికారి దగ్గరనే విచారణ పూర్తి చేసేయడం, అక్కడ అధికారి తప్పు చేశాడనిపిస్తే హైకోర్టుకి వెళ్ళడం అన్నటువంటిది ఒక ఫినామినా. అదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటిది. దాన్ని ఆంధ్రాలో ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నించినప్పుడు దాని మీద కోర్టుకు వెళ్తే న్యాయవాదులు కూడా దాని మీద సమ్మె చేస్తే దాని మీద ఆల్రెడీ స్టే ఇచ్చేశారు. అయితే అది ఇప్పుడు అమల్లో పెట్టేస్తాడు, జగన్ వస్తే మీ భూములు లాక్కేసుకుంటాడు అంటే చంద్రబాబుకి తెలుసు దాంట్లో ఏం జరుగుతుంది. కాబట్టి ఆయన ఎక్కువ మాట్లాడరు. ఏదైతే జనం నమ్మాలి అంటే పవన్ కళ్యాణ్తో మాట్లాడించాలి. కాబట్టి పవన్ కళ్యాణ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో మీ భూములన్నీ లాగేసుకుంటారు. అందులో జగన్ చేసిన ఒక తప్పు ఖచ్చితంగా ఆయనకి ప్రయోజనమైంది. ఎందుకని మామూలుగా మనం భూములు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇంతకుముందు ప్రభుత్వపు లోగో మాత్రం ఉంటుంది. అట్లా కాకుండా జగన్ ముఖాన్ని పెట్టారు. పట్టాలు ఇచ్చిన దాని మీద జగన్ ముఖమో చంద్రబాబు ముఖమో పెట్టారంటే ఒక అర్థం ఉంది. కానీ డైరెక్ట్గా భూములకి సంబంధించి కొనుక్కుని అమ్ముకునే దానికి జగన్ బొమ్మ ఎందుకు ఉంటుంది? అది జనాల్లో ఒక విరక్తి ఉంది, కోపం ఉంది, అసహ్యం ఉంది. దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు పవన్ కళ్యాణ్ రైజ్ చేస్తున్నారు. మీ భూములు కూడా లాక్కోవడానికి కుట్రలు పన్నుతున్నాడు అంటూ రోజు పూర్తి స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఓ రకంగా చెప్పాలంటే ఆయన దెబ్బకి తట్టుకోలేక నిన్న ఒక్కసారిగా 68 మందితో మీటింగులు, ప్రెస్ కాన్ఫరెన్సులు, ప్రకటనలు ఇప్పించుకురావాల్సి వచ్చింది. ఓవరాల్గా మంచి టాపిక్కే రైజ్ చేసింది. సేమ్ టైం మంచి ఆన్సరే జరుగుతుంది. తద్వారా అయితే అర్థం కానోళ్ళకి అలాగా అనుమానాలు రేకెత్తించడం పవన్ కళ్యాణ్ ఉద్దేశం, అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేయడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం. మొత్తం మీద పవన్ ఒక రకంగా షేక్ ఆడిస్తున్నాడు వైసీపీని.